ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన మన వాక్యం మాట్లాడుకునేటప్పుడు ఎంతవరకు మాట్లాడుకున్నాం, ఏ విషయాన్ని అయితే మనం ఎక్కడి దాకా సంభాషించుకున్నాం అనే విషయానికి ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే కనుక మనం వాక్యం చదువుకొని ఆ యొక్క వాక్యం చాలా వివరంగా 1-2-3 సార్లు నేను చదివి మీకు చాలా క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. ఏమని, అసలు మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం? యెహోషువ దగ్గర. ఆ యొక్క విషయం మర్చిపోకూడదని చెప్పి నేను చెప్తున్నాను. దాన్ని లాస్ట్లో నేను ఫినిషింగ్ ఇస్తాను. ఇంకా అక్కడి నుంచి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, స్టెప్ బై స్టెప్ ఇలా వస్తున్నాయి అనే విషయం మనకు తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏమని చదువుకున్నాం? ఆర్భాటముతోనూ 1 తెస్సలోనిక 4:16 ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ప్రభువు దిగివచ్చును. తర్వాత ఏమనుంది? మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమైన మనము కూడా లేచి ప్రభువును ఏకముగా కలుసుకొని ఎక్కడికి వెళ్తామంట? మేఘవాహనం మీద ఆకాశ మండలమునకు ఎక్కిపోవుదుము. ఎక్కిపోవుదుము. దిగి వస్తామని లేదు, ఎక్కి పోతామనుంది. అంటే నేను 1-2 సార్లు అంటున్నాను కానీ అక్కడ ఒకసారి రాసి ఉంది. ఎందుకు అలా చెప్తున్నాం అంటే, మనం అందరూ పైకి వెళ్ళిపోయాం అంటాం కదా. మనం పైన ఉన్న పర్సన్స్ కాదు, అందరు కింద ఉన్న వ్యక్తులమే, కింద వారమే. భూలోకంలో ఉన్నదంతా కూడా మనదే. ఆక్రమించుకొని ఇక్కడే ఉండిపోవాలని అనుకుంటున్నాము అన్న విషయం బట్టి నేను మాట్లాడడం అనేది జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం బట్టి మీకు చాలా క్లారిటీ వచ్చి ఉండాలి, చాలా అర్థమై ఉండాలి. అర్థమవుతుంది. ఎందుకంటే అర్థం కానంత అజ్ఞానులు ఏం కాదు కదా, అర్థమవుతుంది. చిన్నపిల్లలకి అర్థమవుతుందంటే పదానికి ఇక్కడ ఎంతో క్లారిటీ ఇచ్చారు. పైకి ఆకాశ మండలమునకు, ఆకాశం ఎక్కడ ఉంటుంది, ఏ మేఘాల మీద ఉంటుంది, ఏంటని ఇవన్నీ కూడా మొన్నటి దినాన నేను చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమైంది? మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమైండు నిలిచి మనము వారితో కూడా ఏకముగా కలుసుకొని వెళ్ళిపోతాం అని ఉంది. కానీ వెంటనే వెళ్ళిపోతామని లేదు సుమా. అక్కడ వెళతామని ఉంది అంతే, వెంటనే వెళ్ళిపోతామని దేవుడు చెప్పడా? మళ్ళీ ఇక్కడ ఇదొక విషయం పెట్టారా మీరు, ఇంకేముంటుంది అని మీరు అనుకోవచ్చు. అంటే దేవుడు రావడంతో సమాధులు తెరవబడితే బాగుంది, ఇంక అందరూ లేచిపోయి మనందరూ తట్టబుట్ట చదువుకొని ఇక్కడ సంసారాలు ఎక్కడ పెట్టేస్తామని అనుకున్నారా? ఏసీలు, కూలర్స్ మొత్తం అన్నీ కలిపి పట్టుకెళ్ళిపోదాము, మంచాలు కొంచాలు అన్నీ కలిపి మొత్తం మూట కట్టేసి అక్కడ పడేద్దాము, అక్కడ పెట్టేద్దామని అనుకున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆలోచన తీరు చాలా మారాలి. ఏ విషయంలో మారకపోయినా దేవుని విషయంలో అయితే ఖచ్చితంగా మారాలి, తీర్చుకోవాలి, మనమే మార్చుకోవాలి. ఎందుకు మార్చుకోవాలి అంటే గనక వాక్యానికి అనుసంధానంగా మనం నడుచుకోవాలి. మీరు ఒక్కరే నడుచుకుంటున్నారా? దైవ సేవకులు కానీ లేకపోతే మందిరానికి వెళ్తున్న వారు ఎవరు కూడా నడుచుకుంటలేదని మీరు అనుకోవచ్చు. నేనైతే ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు ఈ యొక్క విషయాన్ని, నాకు నేనే ఉద్దేశించి మాట్లాడుకుంటున్నాను. మీకు మీరు ఉద్దేశించి మాట్లాడుకోండి. ఇక్కడ ఏమనుంది? ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఉన్నాను, నేనేమన్నా అయిపోతే నేను ఒక్కదాన్ని లేపుతానా? నాతో 10 మందిని నేను లేపను. మొన్న కూడా ఏమని చెప్పాను నేను? తన బిడ్డని తానే పట్టుకుంటాడు తల్లిదండ్రులు, వేరొక బిడ్డను పట్టుకుంటే ఊరుకోరు. ఎందుకంటే ఆ బిడ్డ మీద అలాంటి అధికారం ఆ తల్లిదండ్రులకు మాత్రం ఉంటుంది. వాళ్ళ నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, కొంచెంలో ఉన్నా, మంచంలో ఉన్నా, ఎలా ఉన్నా తన బిడ్డ తనకే ఇష్టం. కాకిపిల్ల కాకికి ముద్దైనట్టుగా వాళ్ళ బిడ్డ వాళ్ళకే ముద్దు. కాబట్టి వాళ్ళ బిడ్డ మీద వాళ్ళకి స్వతంత్రం ఉంది. కాబట్టి వాళ్ళ బిడ్డను వాళ్ళే పట్టుకోగలరు, వాళ్ళే ఎత్తుకోగలరు, వాళ్ళే ఇంట్లోకి తీసుకెళ్ళగలరు. పరాయి పిల్లలు ఎంత అందంగా ఉన్నా మనం అంత జీర్ణించుకోలేమని చెప్పాం కదా. అదే రీతిలోనే ఎప్పుడు మొన్నటి దినాన్ని చెప్పుకున్నాం. అదే రీతిలో దేవుని యొక్క ఆత్మ కలిగి మనం ఉన్నాం కాబట్టి మనల్ని లేపగలిగిన శక్తి, మనల్ని పట్టుకోగలిగిన శక్తి, మనల్ని భూమిలోంచి తీయగలిగిన శక్తి ఆ దేవాది దేవుడికి మాత్రమే ఉంది. ఆ జీవం ఇచ్చిన వాడే రావాలి, ఆ జీవాన్ని మళ్ళీ తానే మట్టిలోంచి లేపలేను. కాబట్టి కూడా చెప్పాను, లాజరు విషయం కూడా చెప్పాను. ఆయనలో జీవం ఉంది కాబట్టి ఆ మాట పెళ్ళిమని తాకి పిలవగానే లాజరు బళ్ళుమని బయటకు వచ్చాడు. కాబట్టి వాక్యాన్ని మనం ఒక దాన్ని ఆలోచించేటప్పుడు దీనికి లింక్ ఎక్కడుందా అని ఫస్ట్ ఆలోచించుకోవాలి.
అక్కడి నుంచి అలా ఆదికాండానికి వెళ్తే అక్కడ కూడా జీవమే. ఏమని చెప్పాను? జీవం అంటే ఏమని చెప్పాను? గాలి ఉందని చెప్పాను. గాలి అంటే ఊపిరి. నేను ఊపిరి విడగా తను జీవాత్మ అయ్యాడు అని చెప్పాను. ఆ గాలి ప్రాణం ఆక్సిజన్ అయిందని ఇంతవరకు ఇలా చెప్పుకుంటూ వచ్చామర్రా మొన్నటి దినాన. ఇంతవరకు ఇలా జరిగింది, బాగుంది. ఇక్కడి నుంచి విషయం ఏంటని చూసుకుంటే కనుక ఇక్కడ ఈ యొక్క మాట పక్కన పెడితే ఇంకొక మాట మనం కొత్తగా చూసుకోవాలి. అది ఏంటంటే కనుక దేవుడు వచ్చినప్పుడు మనందరినీ అదే సమాధుల్లో ఉన్నవారిని లేపురా, మన పైన ఉన్నవారు ఇదైనా మొత్తం అందరూ కూడా సిద్ధపడాలి కదా. అందరూ సిద్ధపడాలా వద్దా? దేవుడు అందుకే చెప్తున్నాడు, సిద్ధపడండి, సిద్ధపడండి. ఏ క్షణమున దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ కింద ఇచ్చేసాడు దేవుడు వాక్యం. అక్కడ చెప్తున్న మాట ఏంటి, అక్కడ పెడుతున్న దొంగ మాట ఏంటి? అసలు పైన మాటలకి కింద ఉన్న దొంగ మాటకి ఏమైనా సంబంధం ఉందారా? నేను దొంగ వచ్చినట్లు వస్తానని దొంగతో ఎవరైనా పోల్చుకుంటారు? నిజంగా దొంగ కూడా పోల్చుకోడు. అలాగా ఒక దేవుడు ఏంటి దొంగతో పోల్చుకున్నాడంటే ఎంత నీచం అని మనం అనుకోవచ్చు. కానీ అది అక్కడ నీచత్వం కాదు. అక్కడ నీచత్వం కాదు. విషయం ఏంటంటే అతను ఎప్పుడు వస్తాడో తెలీదు. కాబట్టి నేను కూడా అప్పుడు వచ్చేస్తాను. నీకు చెప్పొచ్చి తాళాలు పక్కన పెట్టు, అర్ధరాత్రి గడ వచ్చి తాళాలు తీసుకొని వస్తాను, తర్వాత బీరువా తాళాలు పక్కన పెట్టు అని నీకు చెప్పేసి ఈవినింగ్ వెళ్ళిపోయి తర్వాత అర్ధరాత్రి గడ వచ్చి ఒక లారీ వేసుకొని వచ్చి లారీ నిండా మొత్తం వేసుకొని పోతాడా? నువ్వు కాఫీ పెట్టినా బాబు, నైట్ అయిపోయింది, టీ పెట్టినా బాబు అని అడుగుతారా? వాళ్ళు ఎంత సీక్రెట్గా వచ్చి వెళ్తారో వాళ్ళకే తెలుసు, మనకే పార్టీ తెలుసు. అలాగే దేవుడు కూడా ఏ క్షణము దిగిపోతాడో తెలియదు. ఇక దేశం చాలా చల్లగా ఉంది, మనశ్శాంతిగా ఉంది, హ్యాపీగా పడుకోవచ్చని అనుకుంటారంట. కానీ ఆ టైంలో పెడతాడంట ఆయన పెట్ట. గర్భిణీ స్త్రీలకి ఏ టైంలో ఎంత ప్రమాదంగా ఉంటుందో తెలీదు. ఏ నిమిషం ఎలా ఉంటుందో తెలీదు, ఏ మూమెంట్ ఎలా ఉంటుందో తెలీదు. డెలివరీ స్త్రీలకి అలాగుంటుంది నా పరిస్థితి అని చెప్తున్నాడు దేవుడు అక్కడ. చదవండి కింద. నేను చదవచ్చు కదా, నీకు పనేటి అని అనొచ్చు మీరు. నేను ఇప్పుడు మొన్నటి చదివిన దానికే క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. పెడతాను. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి, దీనికి సంబంధించి మీకు ఇవ్వాల్సిన వివరపు వాక్యాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ వాక్యాలన్నీ కూడా నేను మీకు ఇచ్చేస్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంది గర్భిణీ స్త్రీ ఎంత డేంజర్ పర్సనో, ఏ క్షణమో తల్లి ప్రాణాల మీదకి వస్తుందో, ఏ క్షణమో తల్లికి భయంకరమైన బాధ ఏర్పడుతుందో తెలియదు. అలాగా మీ యొక్క పరిస్థితి కూడా ముందే చాలా జాగ్రత్తగా ఉన్నది. ఏమంటున్నాడు తెలుసా దేవుడు? సిద్ధపడండి, సిద్ధపడండి అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఒక విషయం వేసుకుందాం. నానా జాతులలోనూ నానా సమయములలోనూ నానా విషయములలోనూ ఆ వాక్యం ఎక్కడుంది? కొంత జ్ఞాన కాలంలోనూ కొంత అంటే మనం పూర్వీకులు బాగా పూర్వీకులు, ఆ తర్వాత బైబిల్లోకి వస్తే ఇంకా పూర్వీకులు. ఇలాగా క్రీస్తును తెలియని ప్రతి ఒక్కరు కూడా చనిపోయారు. చాలామంది క్రీస్తుని ఎరగక చాలామంది చనిపోయారు. ఇప్పుడు ఏ దేవుళ్ళలోనైనా, హిందూ దేవుళ్ళలోనైతే మాకంటూ ఒక కలియుగం ఉంది, మాకు ఆయన ఎవరో వస్తారని అంటారు. ఈ యొక్క ఈ మహర్మరిస్లోనైతే అదే అల్లా దేవుడిని ఆరాధిస్తారు కదా, వాళ్ళు అనుకోండి మాకు మహమ్మద్ ప్రవక్త వస్తారు అని అంటూ ఉంటారు. బాగానుంది. మనకేమంటాం? క్రీస్తు వస్తారు రెండో రాకడికంట. అంటే వాళ్ళకైనా మనకైనా వీళ్ళకైనా మన 3 జాతులకి 3 దేవుళ్ళకి 3 కులాలకి కూడా అంతం అనేది ఉందే. ఆరంభం ఎలాగుందో అంతం ఉందే. కాబట్టి భగవంతుడిని సేవించండి అని వాళ్ళొక రూపంలో మనమొక రూపంలో వీళ్ళొక రూపంలో చెప్తారు. 3 గ్రంథాలు 3 గ్రంథాలు ఏం చెప్పినప్పటికీ కూడా లాస్ట్ ఫైనల్ టచ్ ఏముంది అంటే భూమికి అంతం ఉంది, మనిషికి అంతం ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఎంతవరకు జీర్ణించుకుంటున్నాం అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చచ్చిపోంటే భయం, చావంటే భయం. ఎందుకంటే తిరిగి లేవం కాబట్టి, తిరిగి రాము కాబట్టి. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారో మాకు అర్థమైపోయింది, ప్రభు వచ్చినప్పుడు లేపుతానన్నారు కదా, అందుకే మీరు ధైర్యంగా ఉండండి అని అంటారు. కానీ ఈలోగా బ్రతికంతా భూమి మీద అయిపోతుంది కదా అని అనుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. దేవుడు నీకు భూమి మీద ఆయుష్ ఎంత ఇచ్చాడు? 100. కరెక్ట్గా నేను 100 వేస్తాను, అంతకు మించి ఎక్కువ ఏం కావాలంటే ఇంకా తక్కువ వేస్తాను లెక్క. ఎందుకంటే ఇప్పుడు 20 రాకుండానే అయిపోతున్నారు. ఆ రోజుల్లో పెద్దవారు మంచి మర్యాద, జాలి, దయ, ఇరుగు పొరుగు సాయం, ప్రేమ, తల్లిదండ్రులు చదివించకపోయిన వాళ్ళు కొట్టి తిట్టి ఇది చేసి ఇప్పటికీ కూడా ఉన్నారంటే భూమి మీద అలాంటి వృద్ధాప్యులు ఉన్నవాళ్ళు చూస్తున్నట్టు వాళ్ళు ఇంకా మంచివాళ్ళరా.
వాళ్ళకి ఇంకా ఎలాంటి అన్యం పుణ్యం తెలియదు. వాళ్ళ భార్యలు పెంచాలి, పిల్లలు పెంచాలి. ఈ రోజుల్లో అంటే పేపర్లు ఏరుకునన్నా బ్రతికేయచ్చు, పాల ప్యాకెట్లు వేసుకునన్నా బ్రతికేయచ్చు, పేపర్ ఇంటింటికి వేసుకునన్నా బ్రతికేయచ్చు, ఎవరికన్నా చిన్న చిన్న పనులు హెల్ప్ చేస్తూ బ్రతికేయచ్చు, ఏ వ్యానుల మీద ఏ మూటలు వేస్తున్నా బ్రతికేయచ్చు. ఈరోజు ఆ పెట్రోల్ బంకుల్లో కూడా చాలామంది లేడీస్ చేస్తూ ఉంటున్నారు, షాపుల్లో చాలామంది లేడీస్ చేస్తున్నారు. ఒకప్పుడు లేడీస్ బయటకు వచ్చేవారా? ఇప్పుడు చైతన్యం వచ్చింది. ఆ భర్త కానీ ఆ భార్య కానీ మైండ్ మెచ్యూరిటీ అయింది చక్కగానే. వాళ్ళు చక్కగా కష్టపడి బ్రతుకుతున్నారు, తప్పు లేదు. వాళ్ళ జీవన విధానాన్ని కష్టపడి సాధించుకొని చక్కగా వాళ్ళు చచ్చిపోకుండా బ్రతుకుతున్నారు. కానీ ఆ రోజులో ఒక్క భర్త అనే వ్యక్తి మాత్రమే భార్యను కానీ అంతమంది పిల్లల్ని కానీ లాక్కురావాలి. ఇప్పుడు అంతమంది పిల్లల్ని కనట్లేదు, పెంచలేక పోషించలేక ఇదవలేక హాస్టల్లో కూడా వేసేస్తున్నారు. అది వాళ్ళ పర్సనల్ విషయం, మనకు అనవసరమైన విషయం అది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలో చూసుకుంటే అప్పుడు ఆయుష్ కొంచెం ఉంది. అప్పటికే అంత మంచి చెడు ఉన్న వాళ్ళకి 100 దాకా రాలేదు. ఎవరు ఎక్కడెక్కడో రేర్గా కనిపిస్తూ ఉంటారు అలాంటి పెద్దవారు. ఇప్పుడైతే కుర్రవాళ్ళ నుంచి మన దాకా కనీసం 60-70 లాగుతున్నామా? కనీసం 70 దాకా వస్తున్నారు ఈ రోజుల్లో ఎవరైనా. ఇందులో పిల్లల సమస్యలు, ఇందులో చదువుల సమస్యలు, ఇందులో ఉద్యోగాల సమస్యలు, ఇందులో ఆర్థిక ఇబ్బందులు, ఇందులో రుణబాధలు, ఇందులో అనారోగ్యాలు వస్తే మళ్ళీ దాన్ని కొయ్యించుకోవడాలు, పెట్టుకోవడాలు, కుట్టి బాబోయ్. ఇక భయంకరమైన శోధనలు. ఈ శోధనలతోటే ఉన్న ఆయుష్ అంతా కరిగిపోతుంది. లాస్ట్ ఫైనల్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది? ముసలివారం అయిపోతున్నాం ఉన్న 60-70లోనే. ఆ రోజులో ఆయుష్ ఎంతరా? 100, 1000, 900. ఆనోకు బ్రతికిన రోజులు ఎన్ని, నోవాహు బ్రతికిన రోజులు ఎన్ని, మోషే బ్రతికిన రోజులు ఎన్ని, యోషువ బ్రతికిన రోజులు ఎన్ని, లెమెకు బ్రతికిన రోజులు ఎన్ని, ఏబేలు బ్రతికిన రోజులు ఎన్ని, కయ్యోను బ్రతికిన రోజులు ఎన్ని, యాకోబు బ్రతికిన రోజులు ఎన్ని, లాబాను బ్రతికిన రోజులు ఎన్ని. అన్ని వందలు దాటేసాయి. మనమేటి 100 దాటాయి, మనం 100 దాటట్లేదు, కిందకే వచ్చేతనం. చూసారా, ఒక మనిషి బాగా బీపీ డౌన్ అయిపోయింది అనుకో, ఎన్నిసార్లు ఆ బీపీ మిషన్ నొక్కినా సరే అది ముళ్ళు పైకి వెళ్ళదు. ఎందుకంటే మనలో అంత స్టామినా లేదు, బీపీ మొత్తం డౌన్ అయిపోయింది కాబట్టి, మన బాడీలో అంత శక్తి లేదు కాబట్టి. తర్వాత ఆ శక్తికి తగ్గవన్నీ డాక్టర్ ఇస్తూ ఉంటారు. అలాగా ఎంత కొట్టుకున్నా మనం ఆయుష్ లాగలేకపోతున్నాం. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? సరి చేసుకోండి, సరవ్వండి, సరి చేసుకోండి, సరవ్వండి. దానికి ఇంకొక బైబిల్లో పెట్టిన మాట సిద్ధపడండి. దానికి ఇంకొక బైబిల్లో పెట్టిన మాట మీ ఆత్మను సిద్ధము చేసుకోండి. దానికి ఇంకొక బైబిల్లో పెట్టిన మాట మీ శరీరమును పరిశుద్ధంగా ఉంచుకోండి. దానికి ఇంకొక పెట్టిన మాట మీ దేహము నాకు ఆలయమై ఉన్నది. దానికి ఇంకొక పెట్టిన మాట మీరు నా యందు నిలకడగా ఉండుడి. ఇన్ని మాటలు దేవుడు పెట్టాడు. అందుకే మీ దైవజనం మీకు వాక్యం చెప్తున్నప్పుడు మీరు పరిశుభ్రంగా ఉండాలి. శుభ్రం అంటే వస్త్ర శుభ్రత, శరీర శుభ్రత కాదు, హృదయ శుభ్రత. హృదయ శుభ్రత అని ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ లేకుండా వేల మంది చచ్చిపోలేదా? సిద్ధపడకుండా చచ్చిపోలేదా? ఏర్పడకుండా చచ్చిపోలేదా? బాప్తీసాలు తీసుకుండా చచ్చిపోలేదా? క్రీస్తు తెలియకుండా చనిపోలేదా? రక్షణ పొందకుండా చనిపోలేదా? మరి చనిపోయిన వాళ్ళ అందరి సంగతి ఏంటి? దేవుడు వచ్చేటప్పటికి మనము కాలాంతం అయిపోతాం, మనము కూడా అంతమైపోతాం. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. భూమి మీద మనం అంతం అవుతాం తప్ప భూమి అంతం అవ్వదు. ఇప్పుడు భూమి పుట్టిన కాడి నుంచి ఎంతమంది జనాభా చనిపోయి ఉంటారు? మొట్టమొదట అతను ఎవరు? మన ఏబేలు మొదలుకొని ఇప్పుడు దాకా ఆదాము కొడుకు, చిన్న కొడుకు అన్న చెప్పేశాడు కదా. అక్కడి నుంచి ఇప్పుడు దాకా అసలు ఎంతమంది చచ్చిపోయి ఉంటారా? అప్పటి నుంచి భూమికి అంతం వచ్చిందా? వాళ్ళందరూ భూమి మీద ఉన్నవాళ్లే కదా. వాళ్ళకి ఏమైనా తీర్పు జరిగిందా? చెప్పాలి. వాళ్ళకి ఏమైనా తీర్పు జరిగిందని బైబిల్లో ఉందా? నేను వచ్చాకే వాళ్ళకి వీళ్ళకి కలిపి ఆదాము మొదలుకొని చివరి కడప అంతవరకు ఆదిను నేనే, అంతమును నేనే ఉన్నాను, మొదటివాడును నేనే, కడపటివాడును నేనే, వచ్చి దాన్ని సిద్ధము చేసి ఒక్కొక్కడి విషయం తేల్చివాడను నేనేనుంది. ఇంకేమన్నా ఉందా అక్కడ?
మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే. కాబట్టి నేను అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళకి తీర్పు తీరుస్తానన్నాడా? లేకపోతే ఫస్ట్ ఒక సెక్షన్ అయిపోయింది, తర్వాత రెండో సెక్షన్ అయిపోయింది, తర్వాత లాస్ట్ పార్ట్ అయిపోయింది, ఇలా పార్ట్కి దేవుడు వాళ్ళకందరికీ కూడా ఏంటది తీర్పు తీర్చేసి రిలీజ్ ఇచ్చేస్తున్నాడా? లేదు కదా. అప్పటి నుంచి ఇప్పటిదాకా భూమి మీద తీర్పు అనేది జరగలేదు. కాబట్టి ఏకముగా ఒకేసారి అందరికీ కలిపి తీర్పు తీర్చుతాడు. అందుకే నాడు తీర్పు దినమని మీరు భయపడకుండానట్లుగా ధైర్యం తెచ్చుకోండి. కొండ గుహలలో దాక్కుందిమా, బండ బేటలలో దాక్కుందిమని, ఎక్కడ దాక్కుందిమని మీరు చూస్తారేమో. ఏ కొండ ఏ బండ కూడా మిమ్మల్ని వదలదు. బొట్టించుకొని మరీ తిరుగుతారు మా యొక్క దేవదూతలు, పట్టుకుని లాగి నా ముందు పెడతా ఉంటారు. అందుకే చెప్తున్నాను, నల్ల దిశలు వెళ్ళిపోయిన ఆత్మలారా తిరిగి తీసుకురండి అని దేవుడు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు. అంటే ఇంతకీ మీరు ఏం చెప్తారని అనుకోవచ్చు. విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చనిపోయిన తర్వాత భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే 100 సంవత్సరాలకే అప్పుడే జీవితం అయిపోయింది అని అనుకుంటున్నాం. తప్పు లేదు. 100 సంవత్సరాలు కూడా బ్రతకలేని మనిషి వేస్ట్ అనమాట. వేస్ట్, నిజంగా చెప్పాలంటే వేస్టే. ఏముంది, సగం జీవితం అయ్యేటప్పటికి పిల్లలతోటి వీళ్ళతోటి జీవితం అయ్యేటప్పటికి వయసు అయిపోతుంది. వయసు అయిపోగానే వాళ్ళకి మనం సంపాదించి, వాళ్ళకి మనం ఒక భవిష్యత్తు చూపించి, వాళ్ళకి మనం ఒక స్టామినా కల్పించి, వాళ్ళకంటూ ఒక ఫౌండేషన్ కల్పించేటప్పటికి లైఫ్ అయిపోతుంది మన అనే మనుషుడికి. మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ దినచర్య అలాగే సాగుతుంది. వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లలకి వాళ్ళు సంపాదించడం, ఇలాగ రొటీన్గా వెళ్ళిపోతుంది లైఫ్. బాగానే ఉంది. ఇందులో సంతోషమేది, ఇందులో సుఖమేది. అందుకే దేవుడు ఎలాంటి దుఃఖము లేకుండా అక్కడ పండ్లు కొరుకుటైనను ఏడుపుటైనను ఉండదు. సంతోషము, ఆనంద బాష్పాలు ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేచిన వారు, దేవుడు వచ్చిన తర్వాత లేచిన వారు బ్రతుకున్న మనము వాళ్ళ కూడా ఏమవుతామో తెలుసా? అందుకే దేవుడు ఒక లెక్క ఇచ్చాడు, ఒక అంకి ఇచ్చాడు. ఆ అంకి ఏటో తెలుసా? అసలు దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా భూమి మీద? దేవుడికి ఒక లెక్క లేదు, దేవుడికి ఒక పత్రం లేదని అనుకుంటారా? ప్రతీది లెక్క ఉంటుంది ఆయన. నేను ఒకసారి చెప్పాను, చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా గలిబిలిగా కనపడుతూ ఉంటుంది. ఆ కొమ్మలు రెమ్మలు ఎలా ఎరుబూసి ఒక తీరు దిబ్బలేనట్టుగా కనపడుతుంటుంది. కానీ దూరం నుంచి చూస్తే దానికి చాలా ఒక పలకలుగా కానీ, ఒక రౌండ్గా కానీ ఎంతో అందమైన ఆకారం కనిపించి గుబూరుగా కనపడుతుంది. కానీ దాని కిందకు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఇది ఎలా ఉందానని. అలాగే మనిషి జీవితం కూడా చాలా అవకతవకలుగా అలా పక్క ఈ పక్క ఉన్నట్టుంటుంది. కానీ దేవుడికి అదంతా ఒక లైన్ లాగే ఉంది. ఒక లైన్లో పెట్టుకుంటున్నాడు ఆయన. భూమి మీద దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? సరి చేస్తున్నాడు. ఏం సరి చేస్తున్నాడు? క్రీస్తులో సరి చేస్తున్నాడు. క్రీస్తులో సరి చేయడం ఏంటి అని మనం అనుకోవచ్చు. దేవునిలో నడిపిస్తున్నాడు. దేవునిలో నడిపించడం ఏంటి? మనం ఉన్నది దేవునిలోనే కదా. అదే నేను అంటున్నాను. మరి మన పూర్వీకులు అంతమంది ఉన్న పూర్వీకులు చాలామంది క్రీస్తులో లేరు కదా. మరి క్రీస్తు అంటే ఏంటో సరిగా మనకు తెలియాలి కదా. రక్షకుడు అంటే ఏంటో మనకు తెలియాలి కదా. వాక్యం చదివేసుకున్నంత మాత్రాన్ని ఇదైపోతుందా? మనం బ్రతికిన బ్రతుకు మనకు సరిపోతుందా? అసలు 100 సంవత్సరాలు మనకు సరిపోద్దా? 100 ఉన్నాయా? గట్టిగా దేవుడు నెంబర్ కూడా ఇచ్చేశాడు కదా, 70. ఒకవేళ నీకు అంత హీరోయిన్ అయితే 80. అంటే నీ బాడీ అంత ఫిజిక్ అంత గట్టిగా ఉంటే గనక, నీకు అంత స్టామినా ఉంటే గనక ఒక 70 లాగుతావు, లేదంటే ఇంకొంచెం 80 లాగుతావు. నీకు ఆయుష్ ఉన్నాడు అలా 70 సంవత్సరములు లేదా 80 సంవత్సరములు అని దేవుడు ఖచ్చితంగా కనాఖండిగా చెప్పేస్తున్నాడు. దేవుడు ఇచ్చేసాడు లెక్క. ఇంకా లెక్క ఎవరు దాటారంటే అది దేవుని కృప అయి ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇప్పుడు భూమండలాన్ని ఏం చేస్తున్నాడో తెలుసా? సరి చేస్తున్నాడు. సరి చేయడం ఏంటి? సరి చేయడం అంటే క్రీస్తుని ఇంకా తెలియని వారిని ఇంకా దేవుడు సరి చేస్తున్నాడు. అందుకే ఏ ఒక్కరూ నశించిపోవటం నాకు ఇష్టం లేదు అని ప్రతి ఒక్కరిని దేవుడు తన వైపు తిప్పుకుంటున్నాడు. దేవుడు తన వైపు రక్షణలోకి నడిపించుకుంటున్నాడు. ఇంకా రక్షణ మనకు రాలేదు సుమా. ఈ రక్షణ ఏంటి అంటే, తీసుకున్న సంస్కారం ఏంటి అని అంటే గనక, ఇక్కడ మనం ఇంకనూ అంతమైపోకుండా మనం ఇక్కడ రక్షింపబడడం కోసం నిజమైన రక్షణ, నిజమైన ఇది ఆయనతో ఉంటుంది. అప్పుడు కలిసి తీసుకుంటాం. మనం అందరూ కలిసి ఏకంగా ప్రభువుతో కూడా ఆ యొక్క రొట్టె ద్రాక్షారసం తీసుకుంటామని మనకు బైబిల్లో ఉంది కదా. లేకపోతే నేనేమన్నా కొత్తగా చెప్తున్నానా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? సరి చేస్తున్నాడు భూమండలాన్ని సరి చేస్తున్నాడు. అందుకే ప్రతి మోకాళ్ళు నా హృదయమున వంగును, ప్రతి మోకాళ్ళు నా మందిరములో వంగును, ప్రతి మోకాళ్ళు నా ఎదుటి వంగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మందిరాల్లో అందరూ క్రిస్టియన్స్ ఉన్నారనుకుంటున్నారా? అనేకమైన కులాల వారు కూడా క్రైస్తవుని నమ్ముకుంటున్నారు. అనేకమైన మతాల వారు కూడా క్రైస్తవుని దేవుణ్ణి నమ్ముకుంటున్నారు. ఏ దేవుణ్ణి? యేసు ప్రభువు అనే దేవుడిని నమ్ముకుంటున్నారు. ఏ కులం అని, ఏ మతం అని దేవుడు చూడొద్దని చెప్పాడు.
వాళ్ళందరూ నమ్ముకుంటున్నారు. ఇప్పుడు అందరూ మారిపోవాలి భూమండలం మీద ఒక్క మానవుడు కూడా ఆ జాతికి ఆ దేవునికి ఈ దేవునికి సంబంధించిన వారంటూ ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా నా వైపుకి రావాలి, ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు వైపుకి రావాలని దేవుడు ఇప్పుడు అందరినీ కూడా క్రీస్తులో తనలో తాను నడిపించుకుంటున్నాడు, తనలో తాను సరి చేసుకుంటున్నాడు. వాళ్ళ నడిపించిన భూమి మీద ఉన్న వ్యక్తులు ఎవరో తెలుసా? దైవజనులు. ఆ గొప్ప దైవజనులే ఈ యొక్క సంఘాలని మనుషులని నడిపిస్తున్నారు. కాబట్టి నువ్వు ఆ యొక్క 10 మందిని కానీ 100 మందిని కానీ కనీసం ఇద్దరిని పోని ఒక్కరిని తీసుకెళ్ళినా దేవుడు ఏమని చెప్పాడు? నువ్వు వాళ్ళని పరలోక రాజ్యంలోకి నడిపించినట్టే. కాబట్టి నువ్వు వెళ్తున్న నీ సంఘంలోనికి ఒక 2 ముగ్గురిని తీసుకెళ్ళాం, ఒక 5 6 తీసుకెళ్ళాం. అసలు నీ యొక్క భోగం దేవుని దగ్గర ఎంత బాగా ఉంటుందో తెలుసా? నీ మందిరంలోకి నువ్వు ఒకళ్ళు తీసుకెళ్తే, నీ దైవజనులకు ఒక ఆత్మను అప్పచెప్తే, నీ దైవజనులకు ఒక 10 ఆత్మను నువ్వు అప్పచెప్పగలిగితే అది ఎంత ధన్యతో తెలుసా? దైవజనులే సరి చేయాలని అనుకోకూడదు. మీరు కూడా మందిరానికి తీసుకెళ్ళి మందిరంలో కొన్ని ఆత్మలను మీరు దైవజనులకి అప్పచెప్పాలి, మందిరంలో కూర్చోబెట్టాలి. అప్పుడు నీ వంతు సువార్త నువ్వు చేసినట్టు అవుతావు, నీ వంతు పరిచర్య నువ్వు చేసినట్టు అవుతావు, నీ యొక్క వంతు దేవుని బాధ్యతని సక్రమంగా నెరవేర్చిన దాని అవుతావు. జీవగ్రంథంలో నీ పేరు లిఖించబడి ఉంటుంది, ఆకాశంలో నువ్వు ఒక జ్యోతి వలె వెలిగింపబడతావని చెప్తున్నాడు. ప్రతి ఒక్కరికి నా మోకాలు వంగును, ప్రతి ఒక్కరు నా మోకాలు మందిరములో వంగునంట. ఆ మందిరంలో ఉన్న నీకే ఆ బాధ్యత ఉంది. నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నావో, ఏ దైవజనుడితో నువ్వు అంటకట్టుబడి ఉన్నావో, ఏ దైవజను యొక్క నీడలో నువ్వు ఉన్నావో, ఆ సంఘాన్ని నడిపించవలసిన బాధ్యత నీకుంది. ఆ సంఘంలో కొన్ని ఆత్మలు తీసుకెళ్ళవలసిన బాధ్యత నీకుంది. ఆ సంఘంలో వాళ్ళకి తెలియని వాళ్ళకి వాక్య పరిచర్య చేసి ఆ యొక్క వీధిలో ఉన్న వాళ్ళని కూడా అక్కడికి నువ్వు నడిపించాలి. ఎందుకో తెలుసా? దేవుడు ఇంకా సరి చేస్తున్నాడు. అందరూ పూర్తిగా మారిపోయిన తర్వాత అప్పుడు ఉంటుంది మహారాజు గారి ఎంట్రీ. ఇంకా ఎవరు మారకుండా, ఇంకా ఎవరు దిక్కుండా, ఇంకా ఎవరు దిక్కుండా ఇప్పుడు వచ్చేస్తారనుకుంటున్నారా? కంగారు పడద్దు. తరతరాల నుంచి దేవుడు వస్తాడు అని చెప్తున్నాను. ఎవ్వరూ రారు. మొత్తం అంతా క్రైస్తత్వం కింద మారిపోవాలి, మొత్తం అంతా క్రీస్తత్వం అయిపోవాలి. క్రీస్తు రక్తంలో ఎప్పుడైతే ప్రతి ఒక్కరు కడగబడతారో, ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంచబడతాదో, ఇక క్రీస్తు మాత్రం ఉండాలి, క్రీస్తు రాజ్యం మాత్రం ఉండాలి, యేసు ప్రభు బిడ్డలు మాత్రమే ఉండాలి. లోకమంతా ఆయన వైపు తిరగాలి, లోకమంతా ఆయన బిడ్డలై ఉండాలి, లోకమంతా ఆయన పూజించి సేవించి ఆయన గనుడు అని ఎప్పుడైతే పూజించి ప్రతి ఒక్క మందిరంలో ఆయనకి మరి హోమాలు ద్రోమాలు జరిగినట్టుగా ప్రార్థనలు అభిషేకాలు దేవునికి జరుగుతూ ఉంటాయో, ఖచ్చితంగా నీవు దేవుని సన్నిధిలో నిలబడి ఉంటావు. అప్పుడు దిగుతాడు దేవుడు. అప్పుడు దిగిన తర్వాత ఏముంటుందో తెలుసా? ఇప్పుడే వచ్చేస్తాడు దేవుడు, ఇప్పుడే వచ్చేది. అల్లిపోవద్దు. ఎందుకు అల్లిపోవద్దు అని అంటున్నానంటే, మనకి రెండవ జన్మ ఉంది. మీరు సరి చేసుకోమని దేవుడు చెప్తుంది రెండవ జన్మ కోసం. రెండవ జన్మ కోసం ఈ శరీరాన్ని ఇక్కడే ఇది చేసుకోవాలి. మళ్ళీ నీకు ఒకసారి అవకాశం ఇస్తాడు, మళ్ళీ నీ శరీరాన్ని నీకు ఇస్తాడు, మళ్ళీ నీ ఆత్మ నీకు ఇస్తాడు, మళ్ళీ నిన్ను లేపుతాడు. అసలు మేం చెప్తున్నామో నీకన్నా అర్థమవుతుందో లేదో మాకు తెలియట్లేదు, కానీ తల్లి మాకే పాటి అర్థం కావట్లేదు అని అనుకుంటారేమో. కాబట్టి మిగతా విషయాలు ఏం చెప్తున్నాం, ఎందుకు చెప్తున్నాం అనేది రేపు దినాన్ని మాట్లాడుకోవచ్చు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మలను శోధన నుంచి ఏకాకిడిని తప్పించమయ్యా. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.